హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో లోపల మన పిఎఫ్ అకౌంట్ నుంచి వెళ్ళి అడ్వాన్స్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండి మీకు డబ్బులు అవసరం ఉండి విత్డ్రా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేసినట్టయితే ముందుగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ లోపల ఈపీఎఫ్ఓ సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ పేజ్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ యూఎన్ను ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఈ క్యాప్చా ఉన్నది కదా, ఈ క్యాప్చాను ఇక్కడ బాక్స్ లోపల ఎంటర్ అయితే చేసేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. నేను నా డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి సైన్ ఇన్ అయితే అవుతాను. సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ పేజీలో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఫిలప్ చేయండి. ఈ క్యాప్చాను ఇక్కడ ఈ బాక్స్ లోపల ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే మీ డీటెయిల్స్తో ఉన్నటువంటి పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ అమౌంట్ను అడ్వాన్స్ రూపంలో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ ఉన్నది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికంటే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే మీ యొక్క కేవైసీ అనేది పూర్తయి ఉండాలి. మీ యొక్క ఆధార్ కానీ లేదంటే పాన్ కార్డు కానీ లేదంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ అన్నీ వెరిఫై అయి ఉండాలి. వెరిఫై అయినప్పుడు మాత్రమే మీ యొక్క విత్డ్రా ప్రాసెస్ అనేది సక్సెస్ అయితే అవుతుంది. ఒకవేళ ఏది పెండింగ్ ఉన్నా కూడా మీ రిజెక్ట్ అయితే అవుతుంది. ఫామ్ ఓపెన్ కావాలనుకుంటే ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్లెయిమ్ ఫామ్ ఉన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ లోపల ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇందులో మీరు బ్యాంక్ యొక్క వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను నా బ్యాంక్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ వీడియోతో కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నా బ్యాంక్ అయితే వెరిఫై అయింది. వెరిఫై అయిన తర్వాత ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ అని వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు విత్డ్రా ఫామ్ అనేది ఓపెన్ కావడానికి ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని వస్తుంది కదా, ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులోపల మీరు దేనికోసం అప్లై చేయదలుచుకున్నారో దాన్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు జాబ్ కంటిన్యూషన్లో ఉన్నారు కాబట్టి మీకు అడ్వాన్స్ అనే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు రిజైన్ గిట్లా చేసినట్టయితే మీకు ఇంకా మిగతా ఫుల్ సెటిల్మెంట్ ఫామ్ అంటే ఫామ్ 19 అండ్ పెన్షన్కి సంబంధించిన 10C ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను అడ్వాన్స్ పైన అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం ఫిలప్ చేయాలో చూద్దాము. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీ యొక్క అకౌంట్ నెంబర్ అయితే చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉండి మీరు ఏ అకౌంట్ నుంచి వెళ్ళి డబ్బులు డ్రా చేయాలనో ఆ అకౌంట్ను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సబ్ అంటే మీరు దేనికోసం అంటే మీకు ఏం ప్రాబ్లం ఉన్నదని మీరు విత్డ్రా చేయదలుచుకున్నారో అది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంత అమౌంట్ మీకు కావాలి అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క లొకాలిటీ అడ్రస్, మీ యొక్క స్ట్రీట్ కానీ లేకుంటే ఏరియా ఆ అడ్రస్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులోపల మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కామాలు ఆబ్లిక్లు ఇవి మాత్రం ఉండకుండా చూసుకోండి. దానికి బెస్ట్ ఏంటంటే మీ స్ట్రీట్ నేమ్ రాయండి, ఏరియా నేమ్ రాయండి. అదేవిధంగా మీ స్టేట్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్టిక్ అయితే వస్తుంది. అదేవిధంగా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ సిటీని ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటంటే ఇంతకుముందు చూసినట్టయితే ఈ ప్లేస్ లోపల మీకు మీ యొక్క బ్యాంకు యొక్క ఫస్ట్ పేజ్ కానీ లేదంటే చెక్ బుక్ లోపలి ఫస్ట్ పేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉండేది. కొంతమందికి అయితే ఈ అప్డేట్ అయితే వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇంకా కొంతమందికి ఆ పేజ్ను అప్లోడ్ చేయవలసిందిగా అడుగుతుంది. కానీ కొంతమందికి అయితే ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇది దీనిలో చూసినట్టయితే ఏముంటుందంటే మీరు మీ యొక్క ఫస్ట్ పేజ్ను అంటే బ్యాంక్ అకౌంట్ యొక్క ఫస్ట్ పేజ్ను అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఏముండదు. దీని గల కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ కేవైసీ అండ్ వెరిఫై అథెంటికేషన్ కూడా అయింది కాబట్టి ఇక్కడ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదని అయితే ఆ పాయింట్ని అయితే తీసేశారు. నాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ అయితే నేను ఫిలప్ చేసి అయితే మీకు ఆధార్ అథెంటికేషన్ కాడికి అయితే వస్తాను.
మీ యొక్క డీటెయిల్స్ను ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఆధార్ ఓటీపీ అని ఉన్నది కదా, ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని ఉన్నది కదా, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. నాకు ఇప్పుడు ఈ క్లెయిమ్ అయితే అవసరం లేదు కాబట్టి నేను క్లిక్ అయితే చేయట్లేదు. మీరు క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ పైన క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళకు ఈపీఎఫ్ ఆఫీస్కి అయితే సబ్మిట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీ పిఎఫ్ అమౌంట్ను అడ్వాన్స్ రూపంలో తీసుకునేటువంటి టోటల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.